మంచి సినిమా తీయగలరు ఏ నిర్మాత అయిన అనుభవంతో. అనుభవం ముఖ్యం. అందుకని గవర్నమెంట్ సైడ్ నా రిక్వెస్ట్ ఏంటంటే 2 గవర్నమెంట్లు కూడా ఇప్పుడు వెనక ఒక గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు 2 గవర్నమెంట్లోనే కల కాదా, ఇద్దరుగా జాయింట్ ఒక కమిటీ వేసి చిన్న సినిమాలకి మంచి సపోర్ట్ చేస్తే మంచి మంచి కథలు బయటకు వస్తాయి. అంచేత గవర్నమెంట్లు కూడా చిన్న నిర్మాతలు ఎక్కువ ప్రోత్సహించాలి. మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ చిన్న నిర్మాతలకు కూడా పెద్ద నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలను కూడా సపోర్ట్ చేసి అన్ని రకాలుగా అండగా నిలవాలనేది నా రిక్వెస్ట్. సార్, నేను వెంకట్, 10 టీవీ సార్. ఇటీవల ఫిలిం ఛాంబరు ఒక నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఏంటంటే ఏ సినిమా అయినా సరే థియేటర్ 8 వారాల తర్వాతనే ఓటీటీకి ఇవ్వాలి అనేసి. అంటే ఈ ప్రభావం చిన్న సినిమాలపైన ఎంతవరకు పడుతుంది అనుకుంటున్నారు సార్? చిన్న సినిమాలు అనేది అసలు ఎవరు చెప్పినా తప్పండి. చిన్న సినిమా అనేది తీటి వరకు తీయగలం కానీ దాన్ని బ్రతికించడం కష్టమైన పని. ఓటీటీలు కాదు, అసలు ముందు థియేటర్స్లోనే రిలీజ్ చేయడమే కష్టం అయిపోయింది. ఉదాహరణకు మీరు ఒక సినిమా తీస్తాము, మనం ఫ్రెండ్స్ దగ్గర స్నేహితుల దగ్గర ఆస్తమ్మో ఏదో సినిమా ప్రోడక్ట్ వరకు తయారు చేయగలం. అది రిలీజ్ అవ్వాలంటే ఇవాళ ఉండే పరిస్థితుల్లో సినిమాకి 5, 6, 10 మంది 20 మంది కన్నా ఓపెన్ రావట్లేదు. అందుకని థియేటర్కి జనం లోకల్లాగా అప్పుడు ఏమైందంటే తక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ తగ్గిపోయారు. అంచేత ఇంత పెద్ద థియేటర్లో ఇప్పుడు మీరు చూడండి, చిన్న చెప్పాలంటే ఒక 5 ప్రయాణికులు ఉంటే ఒక బస్సు వెళ్తే దానికి ఆయిల్ ఎంత ఖర్చు అవుద్ది, ఒక రైల్లో ఒక 10 మంది 20 మంది ఉంటే ఆ ట్రైన్ ఎంత ఖర్చు అవుద్ది, ఒక విమానంలో ఒక 5, 6 ఎక్కితే ఆ విమానానికి ఎంత ఖర్చు అవుద్దో థియేటర్స్కి కూడా అంతే. దానికి తోడేమైంది, ఈ మోనోపల్లి తీసుకోవటం వల్ల చిన్న సినిమాకి పర్సంటేజీ లేకపోతే ఈ పొయ్యి ముఖ్యంగా అన్నిటికన్నా ఈ రేట్లు విపరీతమైన ఈ తిరుబండారు రేట్ల వలన ప్రేక్షకులు సినిమా రాపోవటం వలన అది నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ఎంటైర్ విధానం మార్చాల్సిన అవసరం చాలా ఉంది. గవర్నమెంట్ ఆర్ ఫిల్మ్ ఛాంబర్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇండస్ట్రీ చిన్న నిర్మాత పరిస్థితి అసలు బాగాలేదు, అది 100% సత్యం. గతంలో మీరు మాట అన్నారు సార్, అంటే ప్రొడ్యూసర్స్కి ఒక వాల్యూ ఉండేది, కానీ ఇప్పుడైతే డైరెక్టర్లు కానీ ఇటు హీరోలు కానీ ప్రొడ్యూసర్కి అంత వాల్యూ ఇవ్వట్లేదు అన్నది. ఎందుకు ఈ మార్పు ఇట్లా అయిపోయింది? ప్రొడ్యూసర్ అనేవాడు ఒక క్యాష్ బ్యాంక్ లాగా అయిపోయాడు. ఎందుకంటే సార్ ఎందుకు అవుతారు? నేను అయ్యానా? సరైన నిర్మాత ఎవరికి ఎందుకు లొంగుతాడు? ఎప్పుడు ఎదుటోళ్ళ తప్పు ఉండదు, మనదే తప్పు ఉంటుంది. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు తీయగలను కదా, ఎందుకు తీయను? నా పరిస్థితులు రామారావుతో, నాగేశ్వరరావుతో, కృష్ణరాజు గారితో నేను పెద్ద సినిమాలు తీశాను కదా, శోభన్ బాబు గారితో. ఇవాళ ఎందుకు తీయట్లేదు? ఆ హీరోలు ఆ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఆ డిసిప్లైను, ఆ సిన్సియారిటీ, ఆ ఆనెస్టీ ఇవాళ లేదు కాబట్టి నేను చిన్న సినిమాలు నాకు తగ్గే తీసుకుంటున్నా. నిర్మాత చేరికి విలువ తగ్గించట్లా నేను. సార్, చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్లు ఉన్నాయి.